హాయ్ గైస్, ఈరోజు టీసీఎస్ ఇంటర్వ్యూలో మనకి ఒక ట్రిక్కీ క్వశ్చన్ అయితే అడిగారనమాట మా ఫ్రెండ్కి. సో అది సాల్వ్ చేయలేకపోవడం వల్ల అతను అయితే తీసుకోలేదు. సో ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఏదైనా దాన్ని మల్టిప్లై బై 2 చేయమంటే ఏం చేస్తారు? n*2 చేసేసి ప్రింట్ చేసేస్తారు. డివైడ్ బై 2 చేయమంటే n/2 చేసేసి మీరు ప్రింట్ చేసేస్తారు. కానీ అక్కడ ఇంటర్వ్యూయర్ కండిషన్ పెట్టాడు అనమాట. ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, మాడ్లో ఇవన్నీ వాడకుండా మీరు ఒక నెంబర్ని మల్టిప్లై బై 2 అండ్ డివైడ్ బై 2 చేయండి అని చెప్పారన్నమాట. సో అతనికైతే అది తెలీదు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే కనుక మీరు ఎలా హ్యాండిల్ చేయాలనేది అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు దీనికోసం వాడాల్సింది బైనరీ ఆపరేటర్స్, అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆర్ రైట్ షిఫ్ట్. సో ఈ రెండు వాడి మీరు వీటిని అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు 6ని బైనరీ నెంబర్గా మార్చుకోవాలి ఫస్ట్. సో 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 1 1 0 లెక్క రాసుకోవచ్చు. సో ఇప్పుడు 6కి ఇది బైనరీ రిప్రజెంటేషన్, అంతేనా? సో ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం చేస్తుందంటే, సో లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసి ఏం లేదండి, లాస్ట్లో ఇంకొక 0 పెడుతుంది. లెఫ్ట్ షిఫ్ట్ పెడితే లెఫ్ట్ షిఫ్ట్ 1 బిట్ పెడితే అంటే లైక్ n లెఫ్ట్ షిఫ్ట్ 1 ఇలా పెడితే కనుక ఇక్కడ ఒక ఎక్స్ట్రా 0 అనేది యాడ్ అవుతుంది దాని బైనరీ రిప్రజెంటేషన్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది 12 అయింది. 1 2 4 8 16 ఇంతే కదా బైనరీ రిప్రజెంటేషన్ అంటే. ఈ రెండు ప్లస్ చేసేయండి, 8 + 4 సో 12 అయింది, అంటే డబల్ అయింది. దీన్ని మల్టిప్లై బై 2 చేసేస్తాం మనం. సో ఇదన్నమాట లాజిక్ ఇంటూ చేయడానికి. సో ఇంకో నెంబర్ కూడా తీసుకోండి. సరే మీకు 5 తీసుకుందాం. 5ని ఏమని రాయొచ్చు? 1 0 1 0 ఇలా రాసుకోవచ్చు 5ని. ఇప్పుడు దీన్ని 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఏం లేదు, లాస్ట్లో ఇంకొక 0 పెడతాం. అప్పుడు ఏమవుతుంది? 1 2 4 8 8 + 2 10 అవుతుంది. సో చూసినట్టయితే మనం మల్టిప్లై చేసేస్తాం 2తో. సో మనం ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడకుండానే మనమైతే దాన్ని మల్టిప్లై చేయగలిగాం అనమాట. సో ఇప్పుడు అలాగే డివిజన్ కూడా ఎలా చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. మళ్ళీ 6ని మనం బైనరీ రిప్రజెంటేషన్లో ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 6ని మనము డివైడెడ్ బై 2 చేయాలంటే మనం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. రైట్ షిఫ్ట్ అంటే రైట్ షిఫ్ట్ 1 బిట్ పెట్టామంటే ఏం లేదు, ఇక్కడ లాస్ట్లో ఏ బిట్ ఉందో దాన్ని తీసేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది లేదు అనుకుంటే ఇదేమైంది? 1 2 అంటే 3 అయింది, అంటే డివైడ్ బై 2 అయింది. 6 డివైడెడ్ బై 2 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకుంటాను, 10 తీసుకుంటాను. 10 తీసుకున్నట్టయితే మనకి సో ఇలా రాసుకోవచ్చు 10ని. ఇప్పుడు 10 బైనరీ రిప్రజెంటేషన్ ఇది. సో దీన్ని నేను డివైడ్ బై 2 చేయాలనుకుంటున్నాను. అంటే 10 రైట్ షిఫ్ట్ 1 బిట్ అంటే ఏమవుతుందంటే, చెప్పాను కదా ఆల్రెడీ, ఈ లాస్ట్లో ఉన్న బిట్ తీసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 1 2 4 4 + 1 5. సో ఇక్కడ చూసినట్టయితే డివైడ్ బై 2 10 డివైడ్ బై 2 5 అవుతుంది. సో ఇలా అనమాట. సో కోడ్ ఎలా రాయాలి అంటే ఏం లేదండి, ఇప్పుడు వాడు ఇచ్చిన n అనే దానికి లెఫ్ట్ షిఫ్ట్ 1 చేసి ప్రింట్ చేసేస్తే ఇది ఇంటూ 2 చేస్తుంది. n రైట్ షిఫ్ట్ 1 చేసి ప్రింట్ చేస్తే అది బై 2 చేసి దాని వాల్యూ ఎంత అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మీకు దీని ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే మీరు ఇంటర్వ్యూలో అదరగొట్టచ్చు అనమాట. సో అప్పుడు మీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు. సో ఇది జస్ట్ ఇంటర్వ్యూలో మొన్న అడిగాడు కాబట్టి చెప్తున్నాను అంతే. సో దానికోసం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.